గౌడ్ నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరైతే శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారో సంవత్సరాన్నర కాలం నుంచి సబ్బండ వర్గాల యొక్క బీసీల వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఈ హామీని నెరవేర్చేటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి అనేక రూపాల్లో మేము ఉద్యమించడం జరిగింది. అందులో భాగంగానే బీసీ సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో రిజర్వేషన్లతో పాటు ఏదైతే మిగతా సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్స్ అనేటువంటి ఉండాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి విజయాలను నమోదు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ జాగృతి కంకణబద్దులై బీసీల కోసం పనిచేస్తా అన్నటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ బీజేపీ పైన పెట్టుకుంటూ ఈ యొక్క రెండు జాతీయ పార్టీలు బీసీ బిల్లు పైన ద్వంద్వ నీతిని అవలంబించడాన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయో ఢిల్లీలో, ఈ పార్లమెంట్ సెషన్ లో ఈ యొక్క 42% బీసీ వాటా తేల్చాలని చెప్పేసి, ఈ బిల్లును అమలు చేయాలని చెప్పేసి, ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే ఇందిరా పార్క్ వేదికగా 72 గంటలకు సంబంధించినటువంటి నిరవధిక నిరాహార దీక్షకు ఈ రోజు పూనుకోవడం జరిగింది. దానికి తెలంగాణ యావత్తులో యూనివర్సిటీ సంబంధించినటువంటి అనేక బీసీ వర్గాలు, విద్యార్థి వర్గాలు, అదేవిధంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థుల లోకమంతా కూడా ఏకపక్షాన మాకు మద్దతిస్తూ ఆ 4, 5, 6, 7వ తారీఖున జరగబోయేటువంటి నిరవధిక దీక్షకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వీళ్ళందరూ కూడా మద్దతు తెలపడానికి మా విద్యార్థి మిత్రులందరూ రావడం స్వాగతిస్తూ ఈ సందర్భంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన జై జాగృతి.